వ్యక్తిగత కోపాల మీద ప్రత్యక్షతను ఎన్నడూ కూడా దూరం చేసుకోవద్దు. మనకు కావలసింది బలిష్ఠుడైన దూత. మనం ఇప్పుడు వెళ్ళాల్సింది వాగ్దాన దేశంలోనికి, వాగ్దాన భూభాగంలోనికి, అదే మన థియోఫనీలోనికి. ఆ థియోఫనీలోనికి మనం వెళ్ళాలని మన ఆశ కలిగి ఉన్నాం. ఇక్కడ మధ్యలో కోరాహులాగా రాలిపోవద్దు, దాతానులాగా రాలిపోవద్దు, అభిరాములాగా రాలిపోవద్దు. చివరి వరకు యెహోషువ కాలేబులు నిలబడినట్లుగా చివరి వరకు ఈ వర్తమానంతో నిలబడండి. మన థియోఫనీలోకి వెళ్ళాలి, మన వాగ్దాన దేశంలోకి వెళ్ళాలి. మాంసం కోసం వచ్చిన వాళ్ళు రాలిపోయారు, వింటున్నారా? సణుక్కున్న వాళ్ళు రాలిపోయారు. ఓ కోరాహు, దాతాను, అభిరాములు, మోషే పైన తిరగబడిన వాళ్ళు, వర్తమానం పైన తిరగబడిన వాళ్ళు రాలిపోయారు. అక్కడ మన వర్తమానంతో స్థిరంగా నిలబడాలి. హల్లెలూయా. ఆ వర్తమానముతో నిలబడిన వారిని దేవుడు వాగ్దాన దేశంలోనికి అడుగు పెట్టినట్లు చేశాడు. ఆమేన్.